ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మనం ఏదైనా తప్పు చేస్తుంటే దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి అనిపిస్తుంది, నేను తప్పు చేస్తున్నానంటావా, నేను చేసేది తప్పేమో, అసలు ఎందుకు తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ పని చేయడం చాలా తప్పు అని గద్దిస్తూ తప్పుకో ఒప్పుకో వ్యత్యాసాన్ని తెలిసేలా చేస్తుంది ఆ దేవుని యొక్క ఆత్మ. కానీ దెయ్యం యొక్క ఆత్మ కలిగి ఉన్నవారు తప్పు చేసిన అది వారికి తప్పులా కనిపించదు. ఆ తప్పుని ఒప్పు అని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది చివరికి వీళ్ళ పరిస్థితి. కానీ యోబు చూడండి ఎంత చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నారో. ఏ విషయంలో కూడా ఆయన తన నీతిని విడిచిపెట్టలేదంట. తన ప్రవర్తన విషయంలో తన హృదయం ఆయన మీద నిందను వేయదంట. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన విషయంలో నీ హృదయం ఏ విధమైన పనితీరును కనపరుస్తుంది? నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్నావా లేక దెయ్యం ఆత్మ కలిగి ఉన్నావా? నిన్ను నువ్వే పరీక్షించుకో, మార్పు చెందు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.